ఇక తిరుపతిలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు గోశాలకు చేరుకున్నారు. మరోవైపు గోశాలకు భూమాన కరుణాకర్ రెడ్డి బయలుదేరారు. ఆయన వెంట మాజీ ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సహా వైసీపీ శ్రేణులు వెళ్లేందుకు సిద్ధం కాగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైనే వారు పడుకునే నిరసన వ్యక్తం చేశారు. భూమాన కరుణాకర్ రెడ్డి తన సెక్రటరీతో గోశాలకు వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే తాము 2000 మందితో వెళ్తామని బీచ్మించుకుని కూర్చున్నారు భూమన. ఇక టీడీపీ నేతలు భూమానపై మండిపడుతున్నారు. గోశాలకు రాకుండా భూమాన డ్రామాలు ఆడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. 2000 మంది వస్తే గోవులు బెదిరిపోతాయనే విషయం కూడా వాళ్లకు తెలియదని ఎద్దేవా చేశారు. తిరుపతిలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, చెప్పండి, ప్రస్తుతం గోశాల వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది? అలాగే అటు భూమాన చూస్తే 2000 మందితోనే అటు గోశాల వద్దకు చేరుకుంటా అంటూ కూడా పడుకొని కూడా నిరసన వ్యక్తం చేస్తున్న విజువల్స్ అయితే మనం స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం. అసలు భూమాన గోశాలకు చేరుకుంటారా? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మాధురి, ఏదైతే ఈ నిన్న టీడీపీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో పల్లా విసిరినటువంటి సవాల్ను టీడీపీ మాజీ చైర్మన్
భూమన కరుణాకర్ రెడ్డి సవాల్ని స్వీకరించారు. ఏదైతే టీడీపీ ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో పల్లా ఏదైతే సవాల్ విసరడం జరిగింది. ఏదైతే తిరుపతిలోని ఏదైతే గోశాల ఉందో గోశాలకు ఓసారి వచ్చి అసలు ఏం జరిగిందో నిజ నిర్ధారణ చేసుకోవాలంటూ ఆయన సవాల్ విసరడం జరిగింది. దీనిపైన స్పందించినటువంటి ఎవరైతే టీడీడీ మాజీ చైర్మన్ ఉన్నారో భూమన కరుణాకర్ రెడ్డి ఈ రోజు ఉదయం 10 గంటలకు రావాల్సింది గోశాలకు. అయితే నిన్న అర్ధరాత్రి కొంతమంది పోలీసులు భూమన కరుణాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన హౌస్ అరెస్ట్ చేశారంటూ ఎవరైతే వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి నిరసనగా ఈ రోజు ఉదయం ఎవరైతే ఇక్కడ భూమన ఇంటి వద్ద టీడీపీ కార్యకర్తలు అవ్వచ్చు, అలాగే మాజీ ఎంపీ గురుమూర్తి, అలాగే ఇతర నాయకులు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామితో సహా అందరూ కలిసి అక్కడ భూమన ఇంటి వద్ద నిరసన అయితే చెప్పడం జరిగారు. పోలీసులు అడ్డుకోవడంతోనే తాము నిరసన చేపట్టామనేసి ఓ పక్క వైసీపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. తాము ఎక్కడికైతే గోశాలకు వెళ్ళాలని ఎప్పుడైతే అనుకున్నామో దానికి అనుగుణంగా తాము వెళ్ళాలనుకుని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పోలీసులు తమ ఇంటి వద్ద అడ్డుకోవడం జరిగిందనేసి హౌస్ అరెస్ట్ చేశారనేసి వారు చెప్పడం జరుగుతోంది. మరోవైపు పోలీసులు కూడా ఇదే విషయాన్ని అయితే తాము ఎటువంటి అరెస్ట్ చేయలేదని ఇప్పటికే ఎస్పీ హర్షవర్ధన్ రాజు అయితే స్పష్టం చేయడం జరిగింది. కేవలం పరిమిత సంఖ్యలోనే గోశాలకు వెళ్లాలంటూ వాళ్ళు చెప్పడం జరిగింది. దీనిపైన ఓ వైపు భూమన కరుణాకర్ రెడ్డికి కూడా పోలీసులు స్పష్టంగా చెప్పడం జరిగింది. పరిమిత సంఖ్యలో అంటే వ్యక్తిగత ఎవరైతే గన్మెన్ అవ్వచ్చు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారితో కలిసి కావాలంటే ఎక్కడైతే ఈ గోశాలకు వెళ్ళొచ్చు అనేసి పోలీసులు సూచించినా కూడా దానికి ససేమిరా అంటూ ఎవరైతే వైసీపీ నాయకులు, వైసీపీ నేతలు, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి కూడా తాము భారీ సంఖ్యలోనే గోశాలకు వెళ్తామంటూ వారు పట్టుబట్టడంతో అక్కడ కొంత ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. దీంతో వెంటనే వారు అక్కడే స్థానికంగా భూమన ఇంటి వద్దనే నిరసన అయితే చేపట్టారు. రోడ్డు పైన పడుకొని తమ నిరసన అయితే వ్యక్తం చేశారు. మరోవైపు భూమన కరుణాకర్ రెడ్డికి కూటమి ఎమ్మెల్యేలు అయితే ఫోన్ అయితే చేశారు. ఏదైతే తిరుపతి ఎస్వి గోశాల వద్ద ఏదైతే రావాలంటూ వారు ఫోన్ చేయడం జరిగింది. భూమన కరుణాకర్ రెడ్డికి ఎమ్మెల్యేలు మురళి, నవబాస్ భాష, అలాగే బొజ్జల సుధీర్, అలాగే పులివర్తి నాని వీరంతా కలిసి ఫోన్ చేయడం జరిగింది. ఏదైతే ఎస్వి గోశాలను సందర్శించాలనేసి కరుణాకర్ రెడ్డిని వారు కూటమి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు కోరడం జరిగింది. ఏదైతే వీరు మాట్లాడుతూ అంటే అసత్య ఆరోపణలు చేయడం సరికాదు, క్షేత్రస్థాయికి రావాలనేసి కూటమి శాసనసభ్యులు కోరారు. అలాగే ఏదైతే పోలీసులు సూచనల మేరకు 5గురు ఎవరైతే ఉన్నారో ఇటు టీడీపీకి సంబంధించిన కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో వీరంతా 5 మంది మొత్తం మీద గోశాలకు మొత్తం మీద సందర్శించడం జరిగింది. అలాగే 5గురితో ఎవరైతే పోలీసులు సూచించినట్లుగా వైసీపీ నాయకులు కూడా 5గురు ఎవరైతే ఉన్నారో వారు గోశాలకు రావాలని ఎమ్మెల్యేలు అయితే కోరుకోవడం జరిగింది. మొత్తం మీద చూస్తే వైసీపీ ఇటు ఎవరైతే టీడీపీ ఉన్నారో గోశాలపై ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. కూటమి నేతలు ఏదైతే వైసీపీ తీరుపై ఏదైతే మండిపడుతున్నారు. గోశాలకు వెళ్తామని ఏదైతే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అవ్వచ్చు, నేతలు అవ్వచ్చు, అలాగే మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా రాకుండా కావాలనే డ్రామాలు ఆడుతున్నారంటూ వారు విమర్శించడం జరుగుతోంది. దీంతో ఒక్కసారిగా అసలు భూమన కరుణాకర్ రెడ్డి గోశాలకు వస్తారా రారా అన్న దానిపైన ఇప్పుడు కొంత సందిగ్ధత నెలకొంది. తాము భారీ సంఖ్యలో గోశాలకు చేరుకుంటామనేసి పోలీసులకు చెప్పడం జరిగింది. అలాగే ఫోన్ లో కూడా తాము పెద్ద ఎత్తున ఎవరైతే టీడీపీ కూటమి నేతలు అవ్వచ్చు, టీడీపీ నేతలు అవ్వచ్చు ఫోన్ చేసినప్పుడు భారీ సంఖ్యలోనే గోశాలకు చేరుకుంటామనేసి వారు చెప్పడం జరిగింది. దీంతో అక్కడ ఎప్పుడు వస్తారన్న దానికోసమే ఇప్పుడు కొంత వెయిట్ చేస్తున్నామన్నట్లుగా కూటమి నేతలు అయితే చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద అయితే తిరుపతిలో ఉద్రిక్తత అయితే కొనసాగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే వారు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఒకవేళ వస్తే మాత్రం పోలీసులు కూడా ఇప్పటికే భారీగా అయితే పోలీసులను గోశాల వద్ద మోహరించారు. మాధురి. రైట్, థ్యాంక్ యూ హేమంత్.